ప్రభుత్వం నిర్ణయించిన 7 రకాల పంటలను వేయడం ద్వారా మద్దతు ధరలు పొందాలని నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీపీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం విత్తన మేళాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీపీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముతినేని శ్యాంసుందర్తో కలిసి విత్తన మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాల కారణంగా డిమాండ్ ఉన్న తక్కువ కాలపరిమితి కలిగిన నాణ్యమైన సన్న వరి రకాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా పప్పు ధాన్యాల విత్తనాలు, నూనె గింజల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూరియా బుకింగ్లో కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని, యూరియా యాప్తో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 7 రకాల పంటలను వేయడం ద్వారా మద్దతు ధరలు పొందాలని సూచించారు. రైతులు నానో యూరియా ఎక్కువ వాడే విధంగా అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సన్నిరాజు, సర్పంచులు దాసరి జానయ్య, తగుళ్ల శ్రీను, చింతకుట్ల సుదర్శన్ రెడ్డి, దాసరి రవీందర్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విత్తన మేళ 23 నుంచి వారం రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు 7 రకాల సన్న ఒడ్లు వేయడం జరిగింది. విత్తనాలకు ఆ 7 రకాల సన్న ఒడ్లు తీసుకొని మన రైతులందరూ పంటకు మార్పిడి చేస్తే ముందు మంచిగా ఉంటుంది. ఎందుకంటే దొడ్డు ఒడ్లు పెడితే వేరే దొడ్డు ఒడ్లు పార్బైలు ఇప్పుడు నడుస్తలేవు. వేరే రాష్ట్రాలలో కూడా ఇంతకుముందు దిగుమతి ఉండేది. ఇప్పుడు ఆ దిగుమతి తీసుకోక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం దొడ్డోట్లు ఇస్తలేదు, తీసుకుంటలేదు. అందుకనే స్టేట్ గవర్నమెంట్ సన్న ఓట్లు పెడితే ప్రతి ఒక్కరు ఇక్కడ ధాన్యం దిగుమతిని ఇక్కడనే వాడుకొని సన్నోట్లు సివిల్ సప్లై మన ప్రజలందరూ తినే విధంగా ఉంటుంది. కాబట్టి సన్నోట్లు వాడుకోవాలి, పంట మార్పిడి చేసుకొని కందులు కానీ ఇవి పెసర్లు కానీ ఇవి మార్పిడి చేయాలి. ఇప్పుడు ఇంకోటి మన ఊరే గురించి మన వేరే రైతులు ఆదాయ పడిన అవసరం లేదు. ఎందుకంటే సెల్ ఎట్లా మెయింటైన్ చేసినాం. ఇప్పుడు మన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా మన ఇప్పుడు యాప్ ఏర్పాటు చేసుకొని ఊరే బుకింగ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలనే లోడ్ బుకింగ్ అయిందంటే అందరికీ అవగాహన ఉంది. కొద్దిగా తెలియని వాళ్ళు రైతు వేదికలలో కానీ ఊళ్ళల్లో తెలిసిన రైతుల దగ్గర యాప్ ఏర్పాటు చేసుకుంటే రైతులందరికీ మంచిగా వస్తున్న ఉద్దేశంతో మన మంత్రివర్గ తుమ్మల గారు ఈ యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పరిపాలనలో భాగంగా రైతులకు రైతు వేదికలలో విత్తన మేళా 30 తారీఖు నుంచి 23 నుంచి 30 తారీఖు వరకు రైతు సోదరులకు ప్రభుత్వం తరఫున సలహాలు సూచనలు ఇచ్చడానికి ఇప్పుడు ఈ వానాకాలం పంటను రైతు సోదరులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రైతులకు సూచించేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ప్రజా పరిపాలనలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దొడ్డుట్లు వేయడం వల్ల చాలా రైతులకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. మన ఆశిని పంటలో చాలా రైతులు చాలా నష్టపోయారు. దానివల్ల ఎందుకంటే మిల్లర్స్ ముందుకు రావట్లేరు కాబట్టి, కొనుగోలు చేయడానికి మిల్లర్సు సుముఖంగా లేరు కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నో న్యాయప్రాసాలు చేసి రైతు సోదరులను ప్రతి ఒక్క గింజ కొని వెంటనే 3 రోజులలోనే పైసలు వారి అకౌంట్లో వేసారు. ప్రభుత్వానికి రైతు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటి నుంచి వానాకాలంలో రైతు సోదరులకు ముఖ్యంగా మన 7 రకాల సన్నధాన్యం పండించడానికి విత్తనాలు పేర్లు చెప్పారు. ఆ విత్తనాల భాగాలే మనకు 7 రకాల విత్తనాలు సన్న రకాలు వేస్తేనే మనకు ప్రభుత్వం నుంచి బోనస్ అయినా కూడా రైతులు కూడా కొనేటానికి కూడా ముందుకున్నారు. కాబట్టి మన రైతులు దీన్ని గమనించి 7 రకాల విత్తనాలు తీసుకుపోయి మనం రేపు వరి నారు పోసుకుంటే మంచిదని చెప్తున్నాం.